అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చాలా అంటే చాలా స్పెషల్ లాగా అదేంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూస్తూ ఉంటారు కదా. సో యూట్యూబ్ నుంచి అయితే మనకైతే మనీ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అయితే అలాగే కొంతమంది మనకు వీడియోస్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, కొన్ని టిప్స్ ఉంటే చెప్పక్క అని కామెంట్ చేస్తున్నారు కదా. చెప్తాను. మాకు కొంచెం ఫీవర్గా ఉంది. యాక్చువల్లీ నాకు ఎప్పుడో మనీ పడింది, బట్ వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నాకు ఆర్యన్కి ఫుల్ ఫీవర్ ఉంది. నాకంటే అలానే దులిపేసుకొని వీడియో చేసుకోవచ్చు, కానీ కొంచెం పిల్లలకంటే భయం వేస్తారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే అలానే ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అయిపోతుంది. బట్ డెఫినెట్గా మీకు కూడా చేస్తాను వీడియో, మంచి వీడియో చేస్తాను. నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను సంపాదించాలి, నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకు రెస్పెక్ట్ ఉండాలి అని నిజంగా మీతో కూడా నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. అంటే నేను అలా మాట్లాడడం వెనుక చాలా విషయాలు ఉన్నాయనుకోండి, బట్ ఫైనల్గా వి గాట్ ఇట్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనీ వచ్చినందుకు కాదు, కానీ అంటే నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. నాకు కూడా ఇప్పుడు నాకు మనీ వచ్చింది అనగానే మీకు కొంతమంది కంగ్రాట్స్ అని చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది అబ్బా కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో పనికి మళ్ళీ వీడియోస్ చేసింది యూట్యూబ్లో పెట్టింది మనీ వచ్చిందని అనుకుంటారు. కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే మనీ వస్తేనే అసలు ఎక్స్పెక్ట్ చేయదు. దాని వెనుకనే చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా వేయాలంటే ఇంక బుర్ర బద్దలవుతుంది. నిజంగా నేను స్టార్టింగ్లో అయితే ఎంత స్ట్రగుల్ తెలుసా. అసలు తిందామన్నా, అసలు ఏదైనా పని చేసుకుందామన్నా అసలు కాకపోయేది. మొత్తం యూట్యూబ్ ఏమైంది వ్యూస్ వస్తలే, ఇంకెట్లా పెట్టాలి. అమ్మో నేనైతే అసలు చాలా అంటే చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మా బావతో షేర్ చేసుకుంటా అనేవాళ్ళు, నీ ఇష్టం పెట్టు, అంత స్ట్రగుల్ కూడా అవసరం లేదని అనేవారు. కానీ లేదు నేను పెట్టుకుంటాను, రేపు నన్ను నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అనే రోజుల కాడ కూడా వస్తుంది. లేదు నేను ఎట్లయినా సంపాదించాలి, లేకపోతే నేను బయటకు వెళ్ళైనా పని చేసుకోవాలి, ఏదో ఒకటి అనుకునేదాన్ని. బట్ ఇట్లా ఒంటరిగా ఉన్న వాళ్ళకి అవన్నీ సెట్ కావు. నిజంగా అవన్నీ ఎందుకు, మన కష్టం లేదు పగోడైనా ఎవరైనా సరే రూపాయి కదా మంచి నీళ్ళు ఇచ్చే రోజులు కూడా లేవు. మన కష్టం లేకుండా ఎవరు ఏం చేయరు. యూట్యూబ్లో ఇప్పుడు నా కష్టం లేకనే ఇంత పైసలు పడ్డాయని చెప్తారా కదా. మన కష్టం ఉంటేనే వాళ్ళు పైసలు ఇచ్చారు కదా. మనం కూడా అట్లా కష్టం లేకుండా ఎవరు ఏమీ చేయరు. కష్టం అంటే కొందరు ఎలా అనుకుంటారంటే, కష్టం అంటే బయటకు వెళ్ళి లేకపోతే చేనులకు వెళ్ళి మనం కష్టం వేసిన పొద్దుంతా కష్టం చేసిన కష్టం అని కాదు. ఇంట్లో ఉండి ఇప్పుడు నేను 10:30 వరకు 11 వరకు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇంకా కొత్త వీడియోస్ ఇలా తీయాలి, నాకు టైం ఉన్న నా స్టైల్లో నేను వీడియోస్ ఇలా తీయాలి అనేది మాత్రం నేను ఖచ్చితంగా సర్చ్ చేస్తాను. అట్లా మన లోపల ఇంట్లో ఎంత కష్టపడ్డా ఎవరు తెలియదు. కాబట్టి నువ్వు పిల్ల ఏం పని చేస్తుందా అంటే, ఏం పని చేస్తుంది, ఇంట్లో కూర్చుంటుంది, ఇంట్లో పని అయిపోయి ఇంకా సైలెంట్ ఇంకా టీవీ కూర్చుంటుంది, లేకపోతే వాడుకుంటుంది గంతే. తిన్నదరక ఇవన్నీ చేస్తారంటారు. కానీ నిజంగా ఒక టైంలో నేను అంటే యూట్యూబ్లో వచ్చే స్ట్రెస్ని తట్టుకోలేక మా ఫ్యామిలీస్లో కొంతమంది కంటే నేను మరీ ఎక్కువ మంది కూడా షేర్ చేసుకోవాలి. ఒకరికో ఇద్దరికో షేర్ చేసుకున్నా కావచ్చు. ఒకరిలో పాజిటివ్గా మాట్లాడినారు, ఇంకొకరు ఏమన్నారు, మరి అంత స్ట్రగుల్ పట్టుకుంటా ఎందుకు యూట్యూబ్ చేస్తున్నావు, బంద్ చేయి, జాబే చేస్తారు కదా మీ హస్బెండ్ అన్నయ్య, మరి ఎందుకు బంద్ చేయన్నారు. కానీ అప్పుడు బంద్ చేస్తుంటే వాళ్ళ మాటలు పట్టుకొని అరే నాకు కూడా నిజంగా ఎందుకు అని అనుకున్నాను. కానీ బట్ ఎందుకులే, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడుకుంటే నాకు మనీ వస్తే వాళ్ళు అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ మాట అన్ని నేను బంద్ చేస్తే ఈ మనీ నా చేతిలోకి వచ్చినా నేను ఇండిపెండెంట్గా ఉండగలనా? లేను కదా. నిజంగా చెప్తున్నా. ఇలానే కాదు, ఏ విషయంలో అయినా వాళ్ళు ఇది అనుకుంటారు లేకపోతే వాళ్ళు అది అనుకుంటారు అట్లా కాకుండా నువ్వు చేసే పని మంచిదైతే ఎవరు ఏమన్నా సరే నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఈ మనీతో నేను ఒక స్పెషల్ పని అయితే వేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మా బావకి ఇవ్వాలి, తనకు ఒక మంచి బ్రాండెడ్ షూ కొనియాలి. అవి ఎంతైనా పర్లేదు మంచిగా కొనియాలి. ఎందుకంటే వాళ్ళకు పాటలైనా ఏదైనా యూనిట్లో ఫార్మల్గా వేసుకుంటారు. చాలా మంది చూసినా నేను మంచి వేసుకుంటారు. మా బావ మాత్రం చాలా అంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట. లేదు ఈసారి మా బావకు నేను ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మా బావ వచ్చే వరకు సెకండ్ పేమెంట్ పడ్డా సరే ఖచ్చితంగా ఇప్పిస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకైతే వచ్చింది. బట్ మా బావ ఉన్నప్పుడే నాకు $100 అయ్యాయి. బట్ ఏంటంటే మనీ నా అకౌంట్లో పడుతుందా లేదా అన్న చిన్న అది ఉండే అనమాట. ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ కదా, అంటే US$ కదా, అక్కడ నుంచి మళ్ళీ వస్తాయా రావా, అసలు పేమెంట్ వస్తుందా రాదన్న చిన్న కన్ఫ్యూజన్ ఉండే. బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పేమెంట్ ఎప్పుడు పడుతుంది అంటే నేను మొన్న ఆర్యన్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మీకు గజ్వేల్ టు చౌదరిపల్లి, మాది చౌదరిపల్లి అనమాట. గజ్వేల్కి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. వచ్చే దారిలో సంగాపూర్కి
పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంటది ఒకటి. అక్కడికొచ్చా నేను ఆటోలో ఉన్నామనమాట. మా బావ కాల్ చేసి "నీకు పేమెంట్ పడ్డది. నాకు మెసేజ్ వచ్చిందని" చెప్పంగానే నిజంగా చానా అంటే చానా హ్యాపీగుంది. ఎందుకంటే నేను ఫోను చూసుకోలే మార్నింగ్ నుంచి. మా వాడికి ఫుల్ ఫీవర్ ఉంది. ఇంకా ఫోన్ ఎందుకు చూస్తాం ఫీవర్ పట్టుకొని. ఇంక ఫోన్ అయితే నేను ఇంత ముట్టుకోలేదు. ఇంక మా బావకి ఫోన్ చేశాను. అమ్మో! చానా హ్యాపీగా అనిపించింది. ఇంగా అనిపించిన వెంటనే మా డాడీకైతే ఒక బొమ్మ కొనిచ్చినాను. అంటే ఎప్పుడైనా మా బావనే కొనిస్తాడు కదా! లేదు ఈసారి నేను కొనిస్తా అని చెప్పి వాని కోసం ఒక బొమ్మ అయితే తీసుకున్నాను. నిజంగా చానా హ్యాపీగా ఉంది. ఇంక ఈ పేమెంట్ వచ్చి ఒక 2 రోజుల ముందే అసలు నేనేం పని చేస్తా, నువ్వేం పని చెయ్యవు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆళ్ళకే ఈ సమాధానం. తెలుస్తది. వాళ్ళకి గూడా తెలుస్తది ఈ సమాధానం ఎప్పుడో ఒక రోజు అని. నిజంగా చానా హ్యాపీగుంది. బట్ కానీ దీని కష్టం వెనుక చానా ఉందబ్బా! యూట్యూబ్ అంటే మామూలు విషయం గాదు అసలకి. ఎంత స్ట్రగుల్ అంటే స్టార్టింగ్ యూట్యూబ్ అంటే స్టార్ట్ చేస్తారు గదా! అమ్మమ్మో! ఎంత పెయిను, ఎంత నరకం ఉంటది తెలుసా? అంటే అది వేరే వాళ్ళు పెట్టే స్ట్రెస్ గాదు, వేరే వాళ్ళు పెట్టే నరకం గాదు. మనం ఒక కష్టపడి వీడియో తీస్తాం, ఎడిటింగ్ చేస్తాం, వాయిస్ ఓవర్ ఇస్తాం, వీడియో అప్‌లోడ్ చేస్తాం గదా! రివ్యూస్ రావట్లేదని నిమిషానికొకసారి, గంటకొకసారి అట్‌లీస్ట్ మనం ప్రశాంతంగా పండుకుందామన్నా నిద్ర గూడా పట్టదు తెలుసా? నిద్రలో గూడా అరె! నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఒకవేళ వ్యూస్ వచ్చినాయి అమ్మ! నాకు వ్యూస్ వచ్చినాయి, నాకు సబ్‌స్క్రైబర్స్ వచ్చినారని మా బావకి ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని. నిజంగా చానా కష్టంగుంది. నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా కని. నిజంగా ఇంక నేను క్వార్టర్‌లో ఉన్నప్పుడైతే బయటకు కూడా వాకింగ్ చేయడానికి కూడా వెళ్ళిపోయేదాన్ని గాను. ఎందుకంటే వీడియోస్ ఎందుకు రావట్లేదు, ఒక్కొక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇయడానికి గంటలు గంటలు కూర్చునేదాన్ని స్టార్టింగ్‌లో. నేను ఎడిటింగ్ గాని, వాయిస్ ఓవర్ ఇయడం గాని దేన్ని నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకోలేదు. నా సొంతంగా నేను నేర్చుకున్నాను. నాది అంతకుముందుకు ఇంకో వేరే ఛానెల్ ఉండే. అది ఇంకా నేను పెట్టి 4 ఇయర్స్ అట్లా అయితుంది కావచ్చు. సారీ 3 ఇయర్స్ అట్లా అయితుండొచ్చు. ఆ ఛానెల్ పోయింది. ఆ ఛానెలు పోయింది కాబట్టి మళ్ళీ నేను అంటే ఆ ఛానెల్ ఎట్లా పెట్టాలి ఏందని నాకు అవన్నీ తెలిసొచ్చింది కాబట్టి ఆ ఛానెల్ పోయిన తర్వాత ఈ ఛానెల్ స్టార్ట్ చేసినాను. నిజంగా చానా అంటే చానా హ్యాపీగుంది. ఇక అమౌంట్ విషయానికొస్తే మనకు ఫస్ట్ అమౌంట్ కాబట్టి $100 అంటే నాకు $110 అయినాయి. 110 పాయింట్ సంథింగ్ ఎంతో అయింది. మొత్తానికైతే 10,000 వచ్చినాయి అబ్బా! నా జీతం ఫస్ట్ యూట్యూబ్ నుంచి 10,000 నిజంగా 10,000 ఇన్ని పైసలు. నిజానికి నా అకౌంట్‌లో ఉన్నాయి మనీ. ఇది నాది కాదు. బట్ నేను వీడియో కోసం మీకు చూపియడానికి కోసం మా ఇంట్లో ఉన్న మనీనే ఇలా సెట్ చేశాను. తిట్టుకోవద్దు. మనీ అయితే మనీయే కదా! నేనైతే మనీ మా బావకి సెండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ పేమెంటే కదా! ఇయ్యాలి. అంటే నా తరపు నుంచి ఇంట్లో ఖర్చులకి ఇయ్యాలి అన్న హోప్ అయితే చిన్నదుండే. బట్ ఫైనల్‌గా అయితే అది నెరవేరింది. అట్లనే మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ అందరికి చానా థాంక్స్. నేనిట్లా ఇండిపెండెంట్‌గా ఉండాలని ఎన్నో సార్లు అనుకున్నా. మీరు నా ఛానెల్ కంటిన్యూగా చూస్తే నేను లాస్ట్ మంత్ కూడా అన్నాననుకుంటా. నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఏదో వీడియో కూడా పెట్టాను. ఎప్పుడో అప్పుడు చాలా బాధగా అనిపించింది ఎందుకో నిజంగా. ఇప్పుడు గూడా కొంచెం ఆచితూచి ఖర్చు పెడుతూ మనీ అయితే ఎర్న్ చేయాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది గూడా అడుగుతున్నారు. అక్క వీడియో ఎడిటింగ్, థంబ్‌నెయిల్ అన్నీ ఒకసారి మీరంటే వీడియో ఎట్లా చేస్తారు ఏంటి అని కొన్ని టిప్స్ చేయమన్నారు. బట్ చేస్తానండి. కొంచెం మేము క్యూర్ అవ్వాలి. అవన్నీ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. మెయిన్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఏంటంటే నాకు సిగ్నల్ ప్రాబ్లము. చాలా ప్రాబ్లము. నేను ఇప్పుడు మీకు పెట్టిన ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయాలంటేనే టెర్రస్ పైన గంటలు గంటలు కూర్చుంటే అప్‌లోడ్ అవుతది. అట్లాంటిది లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయాలంటే ఇప్పుడు నేను వీడియో అయితే తీస్తున్నాను గానీ ఇది అప్‌లోడ్ చేయడానికి నాకు చాలా టైం పడతది. బట్ అప్‌లోడ్ చేస్తా. నేను కాకపోయినా పిల్లలను ఎవరో ఒకరిని పంపిస్తే పైన పోయి అప్‌లోడ్ చేపించుకొనొస్తారు. ఇంకా లాస్ట్‌కి ఎవరిదో ఒకరు వైఫై యాప్ పెట్టుకొని నేను వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. బట్ ఈ వీడియోకైతే ఇంతనే నిజంగా చాలా చాలా థాంక్స్. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇవి నిజంగానే వచ్చినాయా అక్క అంటే నిజంగానే వచ్చినాయి. ప్రామిస్ అబ్బా! నిజంగా ప్రామిస్ చానా వచ్చినాయి. ఇక ఈ వీడియోలో అయితే ఇంక నేను చాలా షేర్ చేసుకోలేను గానీ, బట్ నాకు ఫీవర్ ఉంది కదా! కొంచెం నాకైతే ఓపిక అస్సలు లేదు. బట్ వీడియో అయితే చేద్దాము ఇట్లనే డిలే అయిపోతుంది కదా! ఇంకా ఫీవర్ ఎప్పుడు తగ్గుతదో తెలీదు కాబట్టి అందుకే నేను ఇంకా వీడియో తొందరగా అంటే తొందరగా చేయాల్సొస్తుంది. మెయిన్ టైమ్ ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు. కొంచెం నాకు వీడియో చేసుకోవడానికి కూడా టైం ఉందని చెప్పి చేస్తున్నాను. మార్నింగ్ పడుకున్నానని. ఇంక మీకేమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.